హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కొత్త మాడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాం, దట్ ఈస్ ఎరేస్. అండ్ ఈ వీడియోలో మనం పర్టికులర్గా ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లు లేదా డైరెక్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ వీడియో అబౌట్ హౌ టు అప్రోచ్ ఎరేస్ ప్రాబ్లమ్. సో బేసిక్గా ఏమవుతుందంటే చాలామంది వీడియో చూసినప్పుడు లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి ముందే తెలుసు నువ్వు 2 పాయింటర్ అప్రోచ్ ఇంప్లిమెంట్ చేయాలి లేదా నువ్వు సార్టింగ్ ఇంప్లిమెంట్ చేయాలని. వెదర్ ఇట్ బి నీకు కింద ట్యాగ్ లీడ్ కోడ్లో ట్యాగ్స్ కానీ లేదా యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు టైటిల్ తమ్నైల్లో కానీ మీకు తెలిసిపోయింది ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కోడింగ్ ఇన్ రియల్ ఇంటర్వ్యూయర్ మీకు చెప్పడం నువ్వు 2 పాయింటర్ ఇంప్లిమెంట్ చేయాలి లేదా స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడు. సో మీ ఇంట్యూషన్ ఎలా ఉండాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ దానికి ముందు సింపుల్ ఎరే రీక్యాప్. మనకి తెలిసింది ఏంటి, ఎరే ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇక్కడ డేటా అనేది సీక్వెన్షియల్గా స్టోర్ చేస్తాం అండ్ దీస్ వాల్యూస్ కెన్ బి యాక్సెస్ యూజింగ్ ఇండెక్స్. సో ఇప్పుడు ఒక ఎరే రాస్తున్నా, అది 1 2 3 4 5. పైథాన్లో ఎరే వి డిక్లేర్ యూజ్ ఇట్ లిస్ట్. డైరెక్ట్గా ఎరేస్ కూడా డిక్లేర్ చేయొచ్చు నంపైల్ ప్యాకేజ్ వాడి, బట్ మోస్ట్ ఆఫ్ బై డిఫాల్ట్ మనం ఏం వాడేది డిఎస్సిలో అంటే లిస్ట్ పైథాన్లో. అండ్ వీ ట్రై టు యాక్సెస్ దిస్ వాల్యూ యూజింగ్ ఇండెక్స్, దట్ ఈస్ 0 1 2 3 4. సో ఇండెక్సెస్ అనేది వి స్టార్ట్ విత్ 0. ఓకే, సో బేసిక్గా ఒక ఎరే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, మనకి ఎరే ప్రాబ్లమ్ని ఎలా తెలుస్తుంది? సింపుల్, ఐదర్ క్వశ్చన్లో ఎరే అని ఇస్తాడు, లైక్ యు ఆర్ గివెన్ అన్ ఎరే, ట్రై టు ఫైండ్ ఎక్స్ ఆర్ ట్రై టు ఫైండ్ వై అంటాడు. లేదా ఆన్సర్ని రిటర్న్ అన్ ఎరే బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ లాజిక్. సో ఐదర్ రిటర్న్ చేసేటప్పుడు ఎరే అడుగుతాడు లేదా క్వశ్చన్లో ఎరే ఇస్తాడు. సో అసలు ఎరే అనే కాదు, ఏ ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ చేయాలంటే ఓన్లీ 2 స్టెప్స్. దట్ ఈస్ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్, సెకండ్ ఆప్టిమైజ్డ్. దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ నీ బ్రెయిన్కి వచ్చిన సొల్యూషన్ ఏమి కాన్సెప్ట్స్ వాడుకున్నా, వెదర్ ఇట్ బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ నువ్వు సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తావు. దెన్ యూ నీడ్ టు ట్రై టు ఆప్టిమైజ్ ద సొల్యూషన్ యూజింగ్ ద డిఫరెంట్ డిఎస్ఏ కాన్సెప్ట్స్, లైక్ డిఫరెంట్ అల్గారిథమ్స్ లేదా డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ వాడి ఆ సొల్యూషన్ అయితే ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదేంటి ఫర్ ఎనీ ఎనీ డిఎస్ఏ ప్రాబ్లమ్. ఓకే, కూల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎరేస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు అంటే ఎరేస్ కూడా సేమ్ ప్రాసెస్, బట్ బ్రూట్ ఫోర్స్ ఎలా థింక్ చేస్తావు? నీకు ఒక ఎరే క్వశ్చన్ ఇచ్చాడు, నువ్వు బ్రూట్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సింపుల్, ఫస్ట్ థాట్ ఏం రావాలంటే ట్రావెల్. ఇచ్చిన ఎరేని నువ్వు ట్రావెల్ చేయాలి. దాన్ని ఎలా ట్రావెల్ చేస్తావు? వీ హ్యావ్ ఫర్ లూప్ లేదా వైల్ లూప్. సో నీకు ఎరే ఇచ్చాడు, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నీ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ ఆలోచన, నీ ఫస్ట్ థాట్ ఎలా ఉండాలంటే ట్రావెల్. ఎలా ట్రావెల్? ఫర్ లూప్, వైల్ లూప్. ఫర్ లూప్ వైల్ లూప్ అనేది సింగిల్ లూప్ అంటే కాదు, ఇట్ కెన్ బి నెస్టెడ్, ఇట్ కెన్ బి 3 ఇన్నర్ లూప్స్, 3 నెస్టెడ్ లూప్స్. బట్ యువర్ ఫస్ట్ ఇంట్యూషన్ షుడ్ బి లైక్ నేను ఎరే ట్రావెల్ చేయాలి, ఎరే మొత్తం నేను ట్రేడ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీంతో ఏం చేస్తావు? బ్రూట్ ఫోర్స్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రూట్ ఫోర్స్. యూ మైట్ ఆల్సో ట్రై టు సార్ట్. ఇచ్చిన ఎరేని సార్ట్ చేసి యూ మైట్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్ ఫాస్టర్. దట్ ఈస్ సపోజ్ లెట్స్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఫైండ్ ద సెకండ్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఎరే అని ఉంది. దాన్ని ఏం చేస్తే సింపుల్గా ఎరేని సార్ట్ చేసి సెకండ్ ఇండెక్స్ని, లైక్ ఇండెక్స్ నెంబర్ 1ని యాక్సెస్ చేసి రిటర్న్ చేస్తావు. సో ఇక్కడ బ్రూట్ ఫోర్స్ ఏమైంది? సింపుల్గా సార్ట్ చేసి యు ఆర్ రిటర్నింగ్ ద సొల్యూషన్. సో నీ బ్రూట్ ఫోర్స్ థాట్ ఐదర్ షుడ్ బి ట్రావెల్ చేస్తే రావట్లేదు అంటే ట్రై టు సార్ట్ చేస్తే రాకపోతే ట్రై టు క్రియేట్ న్యూ ఎరే. సో నీ బ్రూట్ ఫోర్స్ ఇంట్యూషన్ వెన్ సాల్వింగ్ అన్ ఎరే అంటే ఈ 3 థింగ్స్: ట్రావెల్, సార్ట్, న్యూ ఎరే. న్యూ ఎరే ఏంటంటే నీకు ఇచ్చిన ఎరేలో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఇబ్బంది అవుతుంది, యు ఆర్ మేకింగ్ మోర్ నెస్టెడ్ లూప్స్, లేదా అసలు లూప్స్ చేసిన రావట్లేదంటే ఈ వాల్యూస్ని ఒక చోట స్టోర్ చేసుకొని రిటర్న్ చేయడానికి ట్రై చేయి. సో ఈ బ్రూట్ ఫోర్స్తో సొల్యూషన్ అప్టైన్ అయిన తర్వాత వెన్ ద సొల్యూషన్ ఈస్ ఫౌండ్, ట్రై టు గో టు సెకండ్ స్టెప్, దట్ ఈస్ ఆప్టిమైజ్ ద సొల్యూషన్ ఆర్ ఏ న్యూ అప్రోచ్. ఎలా? ఇచ్చిన ఎరేని ఎలా సొల్యూషన్ ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు లేదా అప్రోచ్ చేయొచ్చు అంటే సింపుల్, వీ హ్యావ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆర్ అల్గారిథమ్స్ ఇన్ ఎరేస్. ఆ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం 1 by 1. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, అలా డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేసుకుంటూ దేనివల్ల మనకి ఆప్టిమైజ్ వస్తుందో దాన్ని రిటర్న్ చేస్తాం. ఎలా? ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది అందరూ మాస్టర్ చేయాలి ఎరే సాల్వ్ చేస్తే, దట్ ఈస్ 2 పాయింటర్ అప్రోచ్. సో 2 పాయింటర్ అప్రోచ్ అంటే ఏం లేదు, వీ టేక్ 2 వేరియబుల్, దట్ ఈస్ లెఫ్ట్ టు రైట్ అని లేదా ఏబి అని తీసుకొని వీ విల్ ట్రై టు ట్రావెల్ ఎరే యూజింగ్ దీస్ 2 వాల్యూస్ అండ్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్. అంతే 2 పాయింటర్ అప్రోచ్ని సింపుల్గా అదే. ఈ 2 పాయింటర్ అప్రోచ్లో ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చాయి, దట్ ఈస్ బైనరీ సర్చ్.
బైనరీ సెర్చ్. ఈ బైనరీ సెర్చ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం? ఓకే. 2.0 అని అర్థమైంది మనకి. బట్ బైనరీ సెర్చ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే మనకిచ్చిన ఎరే అనేది ఆల్రెడీ సార్ట్ అయ్యి ఉందనుకోండి. ఎరే సార్ట్ అయ్యి ఉంటే వీల్ ట్రై టు ఇంప్లిమెంట్ బైనరీ సెర్చ్. బట్ ఎరే సార్ట్ లేదా అంటే వీల్ ట్రై టు గో ఓకే. బైనరీ సెర్చ్ ఇంప్లిమెంట్ చేయలేము. దెన్ వీల్ ట్రై టు ఇంప్లిమెంట్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ స్లైడింగ్ విండో. ఈ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం? వెన్ ద క్వశ్చన్ హ్యాస్ ఫైండ్ ద సబ్ ఎరే వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎరే. లైక్ సబ్ ఎరేస్లో ఇచ్చిన ఎరేలో ఒక పార్ట్ ఆఫ్ ఎరే నుంచి నాకు ఒక వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయాలి లేదా ఒక పార్ట్ ఆఫ్ ఎరేని రిటర్న్ చేయాలి అంటే వీల్ ట్రై టు ఇంప్లిమెంట్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్. దట్ ఈస్ కీవర్డ్ ఏంటి? సబ్ ఎరే. పార్ట్ ఆఫ్ ది మెయిన్ ఎరేలో నుంచి సొల్యూషన్ ఫైండ్ చేయాలంటే 2.0 అప్రోచ్లో వి గో టు స్లైడింగ్ విండో. ఓకే. ఇది కాదు లేదా బేసిక్ 2.0 అప్రోచ్ కూడా కాదు. అప్పుడు దెన్ విల్ గో టు సెకండ్ కాన్సెప్ట్ దట్ ఈస్ స్టాక్. స్టాక్ ఏంటి? వాడు డైరెక్ట్ స్టాక్ అని క్వశ్చన్లో ఇస్తాడంటే ఇయ్యరు. మోస్ట్ ఆఫ్ ద డిఎస్సి క్వశ్చన్స్ నీకు యూజ్ స్టాక్ లేదా గివెన్ స్టాక్ అండ్ ఎరే ఇచ్చి యూ నీడ్ టు ఫైండ్ ద సొల్యూషన్ యూజింగ్ స్టాక్ కాన్సెప్ట్. స్టాక్ కాన్సెప్ట్ అంటే ఏంటి? దట్ ఈస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా అని నీకు అర్థం అవ్వాలి. వాడు ఏమడుగుతాం, నేను ఎంటర్ చేసిందే మళ్ళీ రిటర్న్ చేస్తాను లేదా ఎంటర్ చేసిన వాల్యూ మీద ఒక కండిషన్ రాస్తున్నావా అంటే యూ విల్ ట్రై టు యూజ్ స్టాక్. సో స్టాక్ ఎప్పుడు పడతాం? వెన్ వీ ఫీల్ లైక్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద లాజిక్ ఆఫ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీని తర్వాత ఏముంది? క్యూ. సో క్యూ కూడా వాడు క్యూ వాడమని చెప్పడు. సో మనం క్యూ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా తెలుసుకుంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఇవేవి కాదు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చా అంటే దెన్ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ క్యూ డేటా స్ట్రక్చర్. ఓకే. స్టాక్ కాదు క్యూ కాదంటే దెన్ వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ద కాన్సెప్ట్ యూజింగ్ రికర్షన్. ఓకే. నేను ఇవన్నీ వరుసగా కాకుండా అసలు రికర్షన్ అని నాకు ఫాస్ట్‌గా తెలియాలంటే ఎప్పుడంటే రికర్షన్ అని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం మోస్ట్ కేస్ సినారియో అంటే వెన్ వీ నీడ్ టు హ్యావ్ ద ప్రీవియస్ వాల్యూస్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద కరెంట్ ఇండెక్స్. సో ఇప్పుడు ట్రావెల్ అవుతున్నావు, ఒక ఇండెక్స్ దగ్గరికి వచ్చావు. ఆ ఇండెక్స్లో నీకు ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి, ఒక సమ్ కండిషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రీవియస్ వాల్యూస్ కూడా ఉండాలి. అయినప్పుడు విల్ ట్రై టు ఇంప్లిమెంట్ రికర్షన్ దట్ ఈస్ ప్రీవియస్ వాల్యూస్. ఓకే. రికర్షన్ అన్నావు, మరి ప్రీవియస్ వాల్యూస్తో వాడుతున్నావు. బట్ రికర్షన్ తర్వాత ఇంకేమేం చేయొచ్చా అంటే వీ కెన్ డూ డీపీ దట్ ఈస్ డైనమిక్ ప్రోగ్రామ్. అదేంటి డైనమిక్ ప్రోగ్రామింగ్ ఎరేస్లో చేయొచ్చా అంటే దాన్ని 1 డైమెన్షనల్ డీపీ అంటారు. ఎరేస్లో చేసే డైనమిక్ ప్రోగ్రామింగ్ 1 డైమెన్షనల్ డీపీ దట్ ఈస్ ఓన్లీ లీనియర్ డైమెన్షనల్లో డీపీ అంటారు. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు? వీ కెన్ ఓన్లీ ఇంప్లిమెంట్ డీపీ వెన్ వీ నో రికర్షన్ ఈజ్ గోయింగ్ త్రూ సేమ్ లూప్స్, గోయింగ్ త్రూ సేమ్ పాత్. ఒకే పాత్రలో మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ అదే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే దెన్ వీ కెన్ ట్రై టు ఇంప్లిమెంట్ ద డైనమిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. ఓకే. ఈ రెండు కాదు అంటే ఫైనల్లీ వీ కమ్ టు ద అనదర్ బిగ్ బాస్ కాల్డ్ గ్రీడీ అల్గారిథమ్స్. గ్రీడీ అల్గారిథమ్స్ ఏంటంటే సింపుల్. గ్రీడీ అల్గారిథమ్స్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ అల్గారిథమ్స్. ఈ అల్గారిథం వాడితేనే ఆప్టిమైజ్ సొల్యూషన్ అని మనకి తెలుస్తుంది. ఇవి ఎప్పుడు తెలుస్తాయి? దీనికని ఈజీ వే ఉందంటే లేదు. దిస్ కెన్ ఓన్లీ బి డన్ when you have practiced similar problem ని. సో నువ్వు సిమిలర్ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేస్తే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ అరే ఈ క్వశ్చన్కి గ్రీడీ అల్గోరిథం ఈ స్పెసిఫిక్ అల్గోరిథం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని మీకు అర్థమైంది. సో బేసిక్ ఎరే క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ వీల్ ట్రై టు సాల్వ్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఏం చేస్తాం? ట్రావెల్, సార్ట్ లేదా ఎరే ఈ మూడు వర్కౌట్ అయ్యి ఒక సొల్యూషన్ వచ్చిందంటే దెన్ వీ విల్ ట్రై టు ఫైండ్ అండ్ ఆప్టిమైజ్ సొల్యూషన్. ఆప్టిమైజ్ సొల్యూషన్ ఎలా? ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. వీ విల్ ట్రై టు ఫైండ్ ద ఆప్టిమైజ్ సొల్యూషన్. ఓకే. సో ఇప్పుడైతే మనం ఒక ఎరే క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుసుకుందాం. బట్ ఎరేలో టైం కాంప్లెక్సిటీస్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ ఎలా ఉంటాయి అంటే లైక్ బేసిక్ ఆర్ లైక్ దిస్ వరస్ట్ కేస్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వరస్ట్ కేస్ ఎట్లుండాలి? బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ ఆర్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీస్ ఏంటంటే ఇవి. సో నువ్వు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చేసినప్పుడు ఇవి వచ్చాయి అంటే యూ మైట్ హ్యావ్ టు ఫైండ్ ద ఆప్టిమైజ్ సొల్యూషన్. నువ్వు ఆప్టిమైజ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ కేసెస్ ఎన్ స్క్వేర్ రావచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ ఎన్ స్క్వేర్ వస్తే పక్కా ఆప్టిమైజ్ చేయాలంటే లేదు. కొన్ని కండిషన్ లేదు, కొన్ని క్వశ్చన్స్కి యూ విల్ గెట్ ఎన్ స్క్వేర్. దెన్ దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తావు? ఐదర్ బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్, ఐదర్ ఎన్ లాగ్ ఎన్ చేస్తావు. ఎలా? సార్ట్ ఇంప్లిమెంట్ చేస్తావు. సార్టింగ్ జనరల్గా అన్ని సార్టింగ్ అలవెన్స్ లేదా పైథాన్ డిఫాల్ట్ సార్ట్ కూడా ఇట్ టేక్స్ అ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్.
సో నీకు నెక్స్ట్ ఆప్టిమైజ్ ఏముంటుందంటే ఎన్లాగ్ అని ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తావు అంటే యూ విల్ ట్రై టు ఆప్టిమైజ్ ఇట్ ఫర్దర్. ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి ఏం చేస్తావు బిగ్ ఆఫ్ ఎన్, దట్ ఈస్ లీనియర్ ఆప్టిమైజేషన్ చేయడానికి ట్రై చేస్తావు. లీనియర్ తర్వాత కూడా ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే దెన్ యూ ఫైనలీ గో టు లాగ్ ఎమ్, దట్ ఈస్ లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ. ఇది ఎప్పుడు బైనరీ సెర్చ్, ఇది సింపుల్ లూప్స్ లేదా స్టాక్. ఇక్కడ లీనియర్ టైం కాంప్లెక్సిటీ రావచ్చు, బైనరీ సెర్చ్కి ఏమో లాగ్ ఎన్. సో ఎరేస్లో మోస్ట్ టైం కాంప్లెక్సిటీస్ అయితే ఇవి మోస్ట్ ఇక్కడే ఉంటాయి, బట్ కొన్ని కేసెస్లో కూడా ఎన్ స్క్వేర్ కూడా ఉంటాయి. ఓకే, టైం కాంప్లెక్సిటీ అర్థమైంది. వాట్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీస్? స్పేస్ కాంప్లెక్సిటీ గురించి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది టైమ్ మోస్ట్ ఆఫ్ ది సొల్యూషన్స్ వీ హ్యావ్ బిగ్ ఆఫ్ ఎన్, దట్ ఈస్ మనం ఒక న్యూ ఎరే అయితే క్రియేట్ చేస్తాం. బట్ సమ్ క్వశ్చన్స్ కెన్ ఆస్క్ యూ టు డూ ఇన్ ప్లేస్ సొల్యూషన్, లైక్ రిప్లేస్ చేయమంటాడు, అదే ప్లేస్లో ఉన్న వాల్యూస్ని రిప్లేస్, లైక్ కొత్త ఎరే క్రియేట్ చేయకుండా లేదా కొత్త వాల్యూస్ క్రియేట్ చేయకుండా ట్రై టు ప్రొవైడ్ ద సొల్యూషన్ ఇన్ ద గివెన్ ఎరే అని అంటాడు. ఇన్ ప్లేస్ రిప్లేస్మెంట్ అంటారు. అప్పుడు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ వన్, దట్ ఈస్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. మోస్ట్ ఆఫ్ ది సొల్యూషన్స్ అయితే ఇవే స్పేస్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఐదర్ న్యూ ఎరే క్రియేట్ చేస్తాం లేదా వీల్ డూ ఇన్ ప్లేస్ రిప్లేస్మెంట్. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నా, అండ్ ఐ డోంట్ వాంట్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, లైక్ నేను డైరెక్ట్గా 2 పాయింటర్ కాన్సెప్ట్ లేదా ఏదైనా ఎగ్జాంపుల్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. బట్ మీ ఇంట్యూషన్ అనేది కరెక్ట్ లేకపోతే మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినా మీరు చేస్తారు లీడ్ కోడ్లో విఎఫ్జీలోనే చేస్తారు డైరెక్ట్. ఎందుకు మీకు అక్కడ ట్యాగ్ కనపడుతుంది, ట్యాగ్ చేసి ఈ కాన్సెప్ట్ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగాడు, మీకు ఏ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా రావాలి ఇంట్యూషన్, ఒక స్ట్రక్చరల్ వేలో థింకింగ్ ప్రాసెస్ ఉంటేనే యూ కెన్ హ్యావ్ ఏ ఫాస్ట్ ఇంట్యూషన్ అన్నట్టు. మీరు ఒక్కొక్కటి ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా స్టాక్ ఇంప్లిమెంట్ చేయొచ్చా అని మీరు ఆలోచించుకొని టైం పట్టింది అనుకోండి, ఇంటర్వ్యూయర్కి అర్థమైపోయింది మీరు అంత ప్రాక్టీస్ చేయలేదు, మీకు అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు. సో మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అని ఎప్పుడు తెలుస్తుంది, వెన్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఇంట్యూషన్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. మీకు మంచి అప్రోచ్ ఉంటేనే ఇది. సో నేను ఫాలో అయ్యే అప్రోచ్ అయితే ఇది. మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ ఉంటేనే యూ కెన్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అండ్ ఇంప్రెస్ ద ఇంటర్వ్యూయర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియో అయితే నేను హెల్ప్ అయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియో అయితే మనం కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం, లైక్ డైరెక్ట్గా 2 పాయింటర్ కాదు, బట్ బేసిక్ ఎరే ప్రాబ్లమ్స్. గివెన్ ఎరేలోనే అసలు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసి ట్రై చేసి దెన్ విల్ ట్రై టు గో ఇన్ టు ద 2 పాయింటర్ అప్రోచ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.